ఇదిగో నిన్ను పోషిస్తానంటుంది. అయితే రూతు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావేమో, పైగా యవ్వనం కాలంలో ఉన్నావు, వయసులో ఉన్నావు, నువ్వు వెళ్ళి పని చేయటమా? అయితే వెళ్ళాలనుకున్నావు కదా, నా బంధువైన వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బోయాజు. బెత్లెహేములో బోయాజు పొలం ఉంది, ఆ పొలంలోకి వెళ్ళి పని చేయి. నా స్వయాన బంధు, ఆ పొలంలోకి వెళ్ళి పని చేయి, చక్కగా పని చేసి చక్కగా ఇంటికి రమ్మా అని చెప్తే రూతు ఉదయాన్నే లేచి పెందల కడ లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని పొలంలోకి వెళ్ళి పొలంలో పని చేయటం ప్రారంభించింది. రోజు పొలానికి వెళ్తుంది, నేరుగా ఇంటికి వస్తుంది. బాగా వినండి ఈ టాపిక్. రోజు పొలానికి వెళ్తుంది, మరలా పొలంలో పని చేసుకుంటుంది, ఇంటికి వస్తుంది. పొలానికి వెళ్తుంది, పని చేసుకుంటుంది, ఇంటికి వస్తుంది. పొలానికి వెళ్తుంది, పని చేసుకుంటుంది, ఇంటికి వస్తుంది. ఎన్నిసార్లు ఎందుకు చెప్పాను తెలుసా? ఈ రోజుల్లో యవన పిల్లలు ఎట్టున్నారంటే, మమ్మీ కాలేజ్కి వెళ్తున్నానని చెప్పే యవన పిల్లలు కాలేజ్కి వెళ్ళట్లా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. అమ్మా పనికి వెళ్ళి వస్తానని చెప్తున్న యవన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పనికి వెళ్ళి వస్తానంటారు. వీళ్ళు వెళ్ళేది పనికి కాదు, షికారులకి. వీళ్ళు వెళ్ళేది పనికి కాదు, సినిమాలకి. ఈరోజు చాలా చోట్ల చాలామంది యవన పిల్లలు చెప్పే మాటలు ఏంటో తెలుసా? నేను చర్చికి వెళ్ళి వస్తా, పైగా బైబిల్ పట్టుకొని. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? అసభ్యకరమైన ప్రదేశాలకి. కానీ రూతు పొలానికి వెళ్తున్నాను అమ్మ అంది. ఎక్కడికి వెళ్ళింది? పొలానికే వెళ్ళింది. ఇది బాగా గమనియండి. పొలానికి వెళ్ళి పొలములో తన పరిగె తను ఏరుకుంటుంది, తన పని తను చేస్తుంది. ఎవరితో ఊసులు ఆడుకోవట్లా, ఎవరితో ముచ్చట్లు చెప్పుకోవట్లా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆడపిల్లల దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకోవట్లా. తన బ్రతికేంటో తనకు తెలుసు, తన జీవితం ఏమైపోయిందో తనకు తెలుసు, తన స్థితి ఏంటో తనకు తెలుసు. రేపటి దాని గురించి దృష్టి పెట్టి ఏమని చేస్తుందో తెలుసా? నేను ఈ బెత్లెహేంకి పోగొట్టుకుని వచ్చా. ఏం పోగొట్టుకుని? భర్తని పోగొట్టుకుని వచ్చా. నా స్థితి నాకు తెలుసు. నేను ఇప్పుడు చేయాల్సింది ఒక్కటి, నేను వేరే ఇతర పనులు నేను చేయటానికి నేను ఇక్కడికి రాలా. నా పని ఏంటో నేను చేసుకోవటానికి వచ్చా. నా పని చేసుకుంటా నా ఇంటికి వెళ్ళిపోతా అని చేసుకుంటుంటే, అక్కడ బోయాజు పొలంలో చాలామంది ఆడపిల్లలు తన వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ముచ్చట్లు ఆడుకుంటున్నారు, పని చేస్తున్నారు. వీళ్ళకి పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. మనలో కూడా చాలామంది ఉంటారు. సిమెంట్ పనులకు వెళ్తారు, పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. రొయ్యల కంపెనీలకు వెళ్తారు, పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ. లేకపోలేదు. కానీ రూతు అలా లేదండి. ముచ్చట్లు లేవు, మాటలు లేవు, పని మాత్రమే చేస్తుంది. ఉన్నారా మీలో? దేవుని మందిరానికి వస్తున్నావు, నీ పని ఏంటో తెలుసా? ఈ పొలం ఏంటో తెలుసా? ఇంత చెప్పానే, పొలం ఏంటో తెలుసా? దేవుని మందిరం. ఈ పొలం ఏంటో తెలుసా?